ఈరోజు మహిళా శక్తి సమావేశానికి సంబంధిత శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్క సోదరీమణి కొండ సురేఖమ్మ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా హైదరాబాదు నగర నాయకులు, 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, మా ఆడబిడ్డలందరూ కూడా లేచి ఒక్కసారి మా ఆడబిడ్డలందరూ ఇవాళ మీ అభిమానంతో మీరు 1,00,000 మంది ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కితే మీ నాయకత్వం మొత్తం ఈ సమావేశంలో ఈ సభా వేదికగా తెలంగాణ రాష్ట్రానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ 17 నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోనియమ్మ 6 గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాని తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోనియమ్మకు తెలుసు. ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని AK-47 తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపినరు. తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో 2 చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి, ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు, ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ. అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు,
నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు, మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం.